తెల్లారిందోయ్ మావో మావా సందమామ వెళ్ళిపోయింది మేల్కొందామా. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఏ టైంలో చూసుకోవాలో తీసుకోరి. అండ్ ఈ వీడియోలో మనం 2 టాపిక్లు కవర్ చేస్తున్నాం. ఒకటి మిడ్ నైట్ ముచ్చట, ఎస్. రెండోది ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఏందన్నా మిడ్ నైట్ ముచ్చట ఇంత పొడుగు ఉంటుంది కదా అంటారా? అంత పొడుగు లేదు, అక్కడ ఏం లేదు ముచ్చట. 2 టాస్క్ల మధ్యలో జరిగిన 4-5 ముచ్చట్లు ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత అప్పటికే మస్తు లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు సపరేట్గా వండుకున్నారు మార్చుకొని. అప్పుడు కూడా జస్ట్ అంటే లైక్ దివ్య నిఖిత ఇమాన్యుల్తో 2 ముక్కలు మాట్లాడింది. అదే మీరు ఆల్రెడీ ఎపిసోడ్లో చూసిన శ్రీజ రాముతో పంచాయతీ పెట్టుకుంది. ఆ తర్వాత పండుకున్నారు, బాగా లేట్ అయింది కదా, పండుకున్నారు. ఆ కొత్త సెటప్లో ఇది డేంజర్ జోన్ అని డేంజర్ రూమ్ అని పెట్టారు కదా, మొన్నటిదాకా టెనెంట్స్ హౌస్, ఇప్పుడు డేంజర్ జోన్ డేంజర్ హౌస్ అని పెట్టారు. దానిలో కింద పరుపులు ఉన్నాయి, అందరూ పండుకున్నారు. సో అక్కడ ఏం జరిగిందో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఓటింగ్ పోల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓటింగ్ పోల్ని చూస్తే నాకు ఏమనిపించిందంటే, అరే ఆసేముంటే అంతో ఇంతో అందేనండి, మరి రాసేముంటే అంతా సొంతం అయ్యేనండి, ఆ వీరబ్రహ్మం ఆనాడే అన్నాడండి అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ గ్రహాలు సహకరిస్తే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా అనిపించింది నాకు. ఫ్లోరా గారి ఓటింగ్లో కొన్ని జిమ్మికులు గమ్మతులు కనబడుతున్నాయి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో మనకి సంజన గారికి ఫ్లోరా గారికి బాగా అన్యాయం జరిగింది. వాళ్ళు ఫెయిర్గా ఆడారు కదా, పాపం వాళ్ళకి విన్నింగ్ ఇవ్వాలి కదా, ఏదైతే ఏంది. అఫ్కోర్స్ తల్లి బిడ్డ న్యాయం చేద్దామని చెప్పి బిగ్ బాస్ మామ బాగానే ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళకి పాపం అన్యాయం జరిగింది కదా, వాళ్ళకి ఆ 100 పాయింట్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చాలామందికి ఒపీనియన్ ఉంది. కానీ వాళ్ళకి 100 ఇస్తే మొత్తం పురాగా అన్యాయం అయిపోతుంది, ఇక లీడర్ బోర్డులో వాళ్ళని కొట్టేటోళ్ళు ఉండరు అన్నట్టు ఉంటుందని చెప్పి బిగ్ బాస్ మామ తనలాడిండు. ఇక ఆయన బాధ కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ మధ్య బిగ్ బాస్ బాధను కూడా నేను మంచిగా అర్థం చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్స్ అట్లా పెడుతురు కాబట్టి. సరే మాట్లాడుకుందాం ఏమేమి ఉన్నాయి అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్లు కూడా చేద్దాం ఇలా. ఎందుకంటే మిడ్ నైట్ ముచ్చట పెద్ద లేదు కాబట్టి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ లైక్ డిమాండ్ పవన్కి నెగిటివ్ ఫుటేజ్, కళ్యాణ్కి పాజిటివ్ ఫుటేజ్ ఎక్కువ అవుతుంది, ఎందుకు బిగ్ బాస్ మేము వేస్తున్న స్కెచ్ ఏంటిది. అట్నే నిన్న కళ్యాణ్కి అన్యాయం జరిగిందా, ఇది మన ఇమాన్యుల్ అన్యాయం చేసిందా లేదా, ఏం జరిగింది, అట్లాంటి విషయాలు కూడా కవర్ చేద్దాం ఇందులో. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. మిడ్ నైట్ ముచ్చట ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇది ఆ బరువులు మోసే టాస్క్. ఆ బరువులు మోసే టాస్క్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో చేసిరు, కానీ ప్రతి ఒక్కరూ అవతల వాళ్ళు మా టీంని కావాలనే తొక్కడానికి స్కెచ్ చేసి ప్లాన్ వేసి మొత్తం ఏదో మ్యాప్ వేసుకుని వచ్చి మమ్మల్ని నాశనం చేసేసారు అని చెప్పి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ డిస్కషన్స్లో భాగంగా ఆల్రెడీ మనం ఎపిసోడ్లో కొన్ని చూసినాం కదా. ఇక అది కాకుండా ఇంకొన్ని ఏమున్నాయంటే లైక్ తనుజ ఇమాన్యుల్ తోటి ఇంకా శ్రీజతోటి కళ్యాణ్ తోటి ఏం చెప్తుందంటే, ఇమాన్యుల్ తోటి కూడా కాదు, శ్రీజతోటి కళ్యాణ్ తోటి మెయిన్గా డిస్కషన్ చేసినప్పుడు ఆమె వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది నాన్న, మొత్తం మార్చేసింది, వచ్చిన రోజు నుంచి మొత్తం ఆమె గేమ్ ప్లాన్ అక్కడ చూసి వచ్చి 2 వారాలు వచ్చిన తర్వాత అంత గేమ్ ప్లాన్ వేసుకొని వచ్చింది. అసలు నాన్న అయితే కంప్లీట్గా మారాడు, ఇంతలా మారితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఇప్పుడు కావాలని మందానికి అంటే కళ్యాణ్కి ఇసుక వస్తుంది, దివ్యానికిత కావాలని డిమాండ్ పవన్ ఉండగా కూడా డిమాండ్ దాంట్లో ఇసుక పోయకుండా మన దాంట్లోనే ఇసుక పోసింది, కావాలని పోసింది, కావాలని చేసింది, ఇదంతా కూడా వెన్నుపోటు పొడిచినట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్తుంది. ఇదొకటి. నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని నేను టార్గెట్ చేసిన తప్ప నేను ఎవరిని టార్గెట్ చేసి చేయలేదు అని చెప్పి తనుజ అంటుంది. రీతు టాపిక్ కూడా మాట్లాడారు ఇక్కడ. రీతు దివ్య డిమాండ్ వీళ్ళంతా కూడా అంటే సపోర్ట్ చేసుకున్నారు అనే డిస్కషన్ జరిగింది, చాలా లెంతీగా జరిగింది, అక్కడ ఏం లేదు మ్యాటర్. కానీ ఇక్కడ దివ్య నిఖిత దగ్గరికి వస్తే వీళ్ళ డిస్కషన్ ఎట్లుంది, బర్నీ అన్న వచ్చి అంటాడు నువ్వే ప్లాన్ చేసి ఆమె మీద అంటే కళ్యాణ్ వాళ్ళ దానిలో అటాక్ చేసినట్ట, తనుజ దానిలో తనుజ అంటే నీకు ఇష్టం లేక అటాక్ చేసినట్ట కదా అని అనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ వచ్చి చెప్తాడు. ఎక్కడెక్కడ ఇడిచిపెట్టాడు, ఖచ్చితంగా వచ్చి చెప్తాడు. చెప్తే అంత టైం ఎక్కడుంది, వాళ్ళు స్కెచ్లు వేసుకున్నారు, వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు, 3 అవర్స్ డిస్కషన్ చేసుకున్నారు వాళ్ళు. మనం అంత టైం ఉందా, జస్ట్ అనౌన్స్మెంట్ రాగానే నేను మీ దగ్గరికి వచ్చిన, మీతో కలిసి ఆడతా అన్న, ఓకే అన్నారు మీరు. అసలు మనం అవన్నీ డిస్కస్ చేసుకున్నామా. నేను నాకు డిమాండ్కి కొంత ఫ్రెండ్షిప్ బాగుంది, నేను ఎక్కువగా క్లోజ్గా ఉండేది ఇందులో డిమాండ్ తోటి ఉంటా, ఇదికి వచ్చేసి రీతుతో ఉంటున్నా, ఇట్లా కొంతమందితో ఉంటున్నా అని చెప్పి మీతో ఉంటున్నా. సో నాకు బాగా పాజిటివిటీ ఇక్కడ ఉంటున్నా, నేను శ్రీజతో పెద్దగా మాట్లాడను. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అంతే. ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. డిమాండ్కి మాట్లాడిన రీతు కూడా మీ దానిలో పోయలేదు, తనుజ వచ్చి మీ దానిలో పోసింది కదా, మరి అదేంది అన్నట్టుగా ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. మీకు అర్థం కావట్లేదు, మీ మీద చాలా స్ట్రాటజీలు వేస్తున్నారు అని చెప్పి ఇక్కడ భరణికి చెప్తుంది. మీ మీద చాలా స్ట్రాటజీలు వేస్తున్నారు, సందు దొరికితే మిమ్మల్ని తీసేయాలని చెప్పి స్కెచ్ చేస్తారు వీళ్ళంతా అని. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ మెచ్చుకోవాలబ్బా, భరణి అన్న డిమాండ్ పవన్ కంటే ముందు ఓడిపోయాడు కదా, అయినా కానీ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే డిమాండ్ పవన్ వయసు యంగ్, వెరీ ఎనర్జెటిక్. అఫ్కోర్స్ ఇక్కడ బర్నీ అన్న కూడా సేమ్ ఎనర్జెటిక్, కాకపోతే వయసు చూస్తుంటే మజిల్ పవర్ కానీ అదంతా కానీ ఈ వయసులో ఉన్న డిమాండ్ పవన్ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదే బర్నీ అన్నకి ఏజ్ ఎక్కువ, అయినా కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఫ్రీక్ అయినా కాబట్టి ఆయనకి పవర్ ఉంటుంది. కానీ మొన్న షోల్డర్ది నొప్పి ఉంది, హ్యాండ్ది నొప్పి ఉంది, అయినా కానీ డిమాండ్కి పోటీ ఇవ్వడానికి ట్రై చేసిన చూడు, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ మనం మెచ్చుకోవాలి ఖచ్చితంగా, వెరీ నైస్.
వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బై బర్నీ అన్న. బర్నీ అన్న స్ట్రాంగ్ పర్ఫార్మరు. బర్నీ అన్న ఫిజికల్గా ఫిట్ ఉన్న పర్సన్. బర్నీ అన్న ఆ రోజు లోపలికి పోయేటప్పుడు డిమాండ్ పవన్తో కలిసి ఆ పుషప్స్ పుల్లప్స్ డిప్స్ కొట్టిండు చూసినావా, ఎంతసేపు చేసిండు. ఈక్వల్గా చేసిరు, పోటాపోటీగా. వీళ్ళని ఆపకపోతే ఆపేటట్లేరు అన్నట్టుగా చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు కామెంట్స్ వచ్చినాయి. అంత ఈక్వల్ పొటెన్షియల్ని చూపించగలిగే వ్యక్తి బర్నీ అన్న. కానీ ఇంత బరువుల్ని జిమ్ములో ఎన్ని కొండలు అంటే కండలు పెంచడానికి కొండల్ని కూడా మోసే అంత శక్తి ఉన్న బర్నీ అన్న ఈ బంధాలు అనే బంధుత్వాలు అనే బరువుల్ని భుజాల మీద వేసుకుని కింద మీద అవుతాడు. నాకు ఓవరాల్గా ఓవర్ ద పీరియడ్ ఏమనిపిస్తుందంటే ఆయన అంతే ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది రాను రాను. ఇక ఆయన మారాడబ్బా. ఆయనకి అందరు కావాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉంటున్నట్టుగానే ఉండాలి. ఆయన ప్రామిసులు చేస్తాడు కానీ అందరికీ ప్రామిసులు నెరవేర్చాల్సిన టైం వచ్చినప్పుడు నెరవేర్చలేకపోతాడు కదా. అది కామన్. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఏం చేయలేం. మ్యాక్సిమం ఒక్కరికి చేయగలుగుతాం, ఫ్రెండ్కి ఒక్కడికో ఇద్దరికో చేయగలుగుతాం, కానీ అందరికీ చేస్తాం ఊరంతా. ఇక మొత్తం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే అవి అంటే వర్కౌట్ కాదు. కానీ ఆయన అట్నే ఉందాం అనుకుంటుండు. మర్యాద ఇది కష్టం. టాస్కులలో ఇచ్చి పడేస్తుండు. కాకపోతే వెరీ నైస్. సో 100% ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ బర్నీ అన్న దివ్యనికిత అయిపోయింది కదా. నెక్స్ట్ క్యాప్టెన్ మీటింగ్ జరిగింది. క్యాప్టెన్ మీటింగ్లో ఏంటంటే రాము అక్కడ కూర్చుండి ఇక్కడ ఇవన్నీ పోయినాయి కదా, ఓనర్ టెనెంట్ అని పోయినాయి కాబట్టి ఇప్పుడు మానిటర్స్ కూడా అవసరం లేదని చెప్పి మానిటర్స్ని తీసేసి ఎవరెవరికి ఏం పనులు ఇంట్రెస్ట్ అంటే కుకింగ్లో దివ్యనికిత బర్నీ అన్నని రేషన్ మేనేజర్గా పెట్టిండ్రు. ఆయన ఉంటేనే కరెక్ట్ అని సంజనక్క కూడా అన్నది. ఆయన ఉంటేనే బాగా మెయింటైన్ చేస్తాడు, నేను ఉంటే మొత్తం ఖాళీ అయినాయి, ఆయన ఉంటే మంచిగా మెయింటైన్ చేస్తాడు. సో బర్నీ అన్న ఎంతమంది అంటే అందరూ యునానిమస్గా అందరూ బర్నీ అన్న రేషన్ మేనేజర్గా ఉండాలని చెప్పి చేయెత్తారు. ఒక్క బర్నీ అన్న ఎత్తలేదబ్బా ఆయనకే. ఈ మనీలు అక్కడ పనిచేస్తాడేమో అనుకున్నా. అందరికీ ఇష్టమే కానీ బర్నర్కి ఇష్టం లేనట్టు చేయట్లేదు, అట్టడే వరకు కదా అట్లేదు. నాకు అక్కడంతా బాగా ఫన్నీగా జరిగిందిలే. ఇమాన్యుల్ కూడా క్యాప్టెన్తో మాట్లాడి కూడా క్యాప్టెన్ ప్లేస్లో వచ్చి కూర్చుని పక్కన అంటే క్యాప్టెన్తో పాటుగా ముందర వచ్చి కూర్చుని ఇద్దరు క్యాప్టెన్లు మేము కూడా క్యాప్టెన్, నాకు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్లో ఉండడానికి అర్హత ఉంది నేను కూడా అని చెప్పి కొంచెం కామెడీ జనరేట్ చేసిందిలే. అయితే ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో ఇద్దరు ఉంటారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉంటారు. అది అర్థమైందా? సో ఇక్కడ మనకి తనుజ వచ్చేసి రీతు వీళ్ళిద్దరు వాషింగ్ తీసుకుంటారట, బోలు కడుక్కుంటారట. ఇక సంజనాక నాకు లాండ్రీకి వేయండి అన్నది. లాండ్రీ ఎక్కడిది? లాండ్రీ ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకుంటారు, ఇక్కడ ఎవరు ఇంకోరి కోసం పని చేయాల్సిన అవసరం లేదు. ఇక లాండ్రీకి ఏం లేవని వీళ్ళు అయినా సంజనాకని అంటారు. లాండ్రీ అనగానే నువ్వు మామూలుగానే లేచి నువ్వు అందరు బట్టలు ఉతకాలంటే ఉతుకుతావా, అది కూడా ఇప్పుడు అందరు కలిసినాక అంత లేదు అని చెప్తారు. ఆ తర్వాత కుకింగ్లో దివ్యనికిత బర్నీ అన్న ఇంకొకరు డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు ఫిక్స్. వీళ్ళ ముగ్గురు కుకింగ్ కూడా బాగున్నది, ఓపికతో చేస్తారు, చాలా కష్టపడుతున్నారు అసలు ఎక్కడ కంప్లైంట్స్లో. అండ్ ఫ్లోరా వాషింగ్ అది తెలుసు కదా, ఆటోమేటిక్గా వాష్రూమ్ తీసుకుంది. సో ఇక్కడ కుకింగ్ దగ్గర కూడా ఫ్లోరా చాలా హెల్ప్ చేస్తుంది. అబ్బా మీరు ఎప్పుడైనా చూడరు కిచెన్లో చాలా వద్దన్నా కానీ హెల్ప్ చేయడానికి వస్తుంది, చేస్తూనే ఉంటుంది. అసలు ఈరోజు కూడా చపాతీలు కానీ ఎప్పుడు ప్రతిరోజు చేస్తూనే ఉంటుంది వర్క్. ఆమె చాలా వర్కహాలిక్ లాగా ఉంటుంది. అబ్బా అంటే ఏ పని ఉంటే ఆ పనిని చేసుకుంటూ పోతూ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఆ ఫైటు బిగ్ బాస్ కంటెస్టెంట్ లెక్క అనిపించదు, ఏ పని చెప్పినా చేసుకుంటూ పోతుంది పాపం. రైట్. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే మనకి ఎపిసోడ్లో చూపించిన డిస్కషన్స్ తర్వాత ఏది శ్రీజ డిమాండ్ అడుగుతుంది కదా, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది రీతు, మాకే ఎందుకు పోసిందని. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. సపోర్ట్ అడిగిండ్రు కానీ ఇప్పుడు సపోర్ట్ అడగడము అదంతా లేదు. నా దృష్టిలో ఒకటే, ఇప్పుడు రీతు ఎందుకు పోసిందో కూడా నాకు తెలియదు సుమనన్నకి. అసలు ఆమె ఎందుకు పోస్తుందో ఎవరికి పోస్తుందో కూడా తెలియదు. అసలు నేను అడగలేదు. ఆ తర్వాత అడుగుతారు పోయి, కానీ నేను అడగలేదు ఎందుకు పోసిందో ఏంటో అని. ఇక శ్రీజ రీతు వీళ్ళిద్దరి మధ్య గొడవ లేదా నాకు అవన్నీ యాక్చువల్లీ నేను ఫోకస్ ఆన్ మై గేమ్, అది ఒకటే. అండ్ వాళ్ళు మాత్రం ఇలా టీమప్ అయింది మాత్రం ఒకరికి సపోర్ట్ చేసుకోవడానికి అయ్యారు అనేది మాత్రం అర్థమైంది అని డిస్కషన్ చేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చి రీతు దగ్గర అడుగుతాడు, ఇదే టాపిక్ని అడుగుతాడు, ఎందుకు నువ్వు శ్రీజని ఏమైనా టార్గెట్ చేసినావు, శ్రీజ వాళ్ళ టీంని సుమనన్న కావాలని టార్గెట్ చేసినావు అంటే ఒకటే చెప్తుంది. అబ్బా నాకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనిపించింది. ఏమంటుందంటే నా దృష్టిలో 4th 5th తీసేస్తే మిగతా ముగ్గురు స్ట్రాంగ్ ఉన్నారు, సో మీ మధ్యలో కాంపిటీషన్ నడుస్తుంది కాబట్టి నేను ఫస్ట్ 4th 5th ఇద్దరిని తీసిద్దాం అనుకున్నాను. అందుకే సంజనాకి ఆల్రెడీ ఇద్దరు వేసిరు, సంజన గారికి ఆల్రెడీ ఇద్దరు వేస్తున్నారు కాబట్టి నేను వచ్చి సుమనన్నకి వేసిన, అంతకు మించి ఇంకేం లేదు. సో సుమనన్నకి వేస్తే సుమనన్న అవుట్ అవుతాడు కదా, ఆయన అయితే ఈజీగా అవుట్ అవుతాడు. ఆయన నిల్చున్న పద్ధతిని బట్టి చూస్తే ఆయన వల్ల కాదని అర్థమైపోయింది, అందుకే ఆయనకి వేసిన. ఆయన అవుట్ అయ్యిండు. 4th 5th అయిపోయిన తర్వాత మీ ముగ్గురు మధ్యలో జరిగింది అంతే. ఆ తర్వాత కూడా నేను ఖాళీగా లేను కదా, అందరికీ వేస్తూనే ఉన్నా. చాలా యాక్టివ్గా ఆడింది, ఫుల్ ఎనర్జెటిక్గా టక్క ఉరుక్కుంటూ పోయి చేసింది.
అందుకంటే ఎక్కువ రౌండ్స్ కొట్టిందని చెప్పొచ్చు. ఫ్లోరా గారు కూడా గట్టినే తిరిగారు, దివ్యనికిత కూడా గట్టి తిరిగింది, కానీ శ్రీజ తిరగలేదు. చాలా లేజీగా నిదానంగా, అంటే ఏ ప్రాబ్లం ఉందో మనం చెప్పలేం కదా. రైట్. ఆ తర్వాత మళ్ళీ దివ్యనికిత భరణి వాళ్ళు, ఆ తర్వాత దివ్యనికిత ఇమాన్యుల్ వీళ్ళంతా మాట్లాడుకునేవి ఉన్నాయి. అవి కూడా పెద్ద ఏం మ్యాటర్ లేవు, ఒకరికొకరు చెప్పుకోవడమే. అందరికీ ఇమాన్యుల్ దొరుకుతాడు కదా మంచిగా కూర్చోబెట్టి, తల్లి బిడ్డ న్యాయం అడుగుతా ఉంటే ఆల్రెడీ స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తారు తెలుసా ఇమాన్యుల్. అది వాళ్ళ గేమ్ కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనం ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలంతే. అండ్ నేను ఎవరికి హెల్ప్ చేయరు, నేను ఎవరికి ఏ సలహా కూడా ఇయ్యను, ఎందుకంటే నేను సంచాలకుని, నేను ఇయ్యను. అట్లా ఆ నెక్స్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మీది తప్పు అని అంటే అక్కడ నేను బిగ్ బాస్ని క్లారిటీ తీసుకున్నా, 2 క్వశ్చన్స్ అడిగిన, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన దాన్ని బట్టి నేను చేసిన. కానీ అప్పటికి రాము అంటున్నా ఉన్నాడు, కానీ మనం చేసేది చేసిరు, ఎవరికి ఏం అలదనుకున్నా కానీ ఈసారి తప్పు పోయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, ఇది అయిపోయింది. రైట్, ఇక ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం. దాన్ని ఫటాఫట్ చెప్పేస్తా. ఓటింగ్ పోల్లో యాజ్ యూజువల్గా తనుజ టాప్లో ఉంది, కానీ తనుజ అంత ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఆమె టాప్లో కనబడుతుంటే ఆమెకి ధీటుగా పోటీగా పొద్దుగాల చూస్తే ఆమెకి 23% ఉంటే, అదే కళ్యాణ్కి వచ్చేసి 18%, 19% అట్లుండే. కానీ ఇప్పుడు చూస్తుంటే టాస్క్ తర్వాత పర్ఫార్మెన్స్, అంటే నిన్న రాత్రి టాస్క్ అదంతా పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత జనాలకి సంజన గారి మీద, అట్లనే మన ఫ్లోరా గారి మీద సింపతి, అంటే అయ్యో అనే సెన్స్ పోయింది కదా. అండ్ వాళ్ళకి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్, వాళ్ళు కష్టపడి ఆడారు, మిగతా వాళ్ళందరూ హౌస్లో ఎవరు మంచిగా ఆడపోతే వాళ్ళు ఆడారు, ఒక పాజిటివ్ యాంగిల్ వచ్చింది కదా. ఈ పాజిటివిటీ మీదకి వెళ్ళి కిందున్న వాళ్ళకి ఓటింగ్ పెరగడంతో తనుజ ఓటింగ్ తగ్గింది. అంటే మరి కళ్యాణ్ పైకి పోయిందంటే అట్లా కూడా కాదు, ఇద్దరికి దాదాపు ఈక్వల్ ఓటింగ్ ఉంది. కళ్యాణ్కి తనుజకి 17 పాయింట్ చేంజ్ ఆన్ అండ్ యావరేజ్ చూస్తుంటే కనుక 18 17 అనుకోవచ్చు. ఆ టైప్లో ఓటింగ్ కనబడుతుంది ఏ పోల్ చూసినా కానీ. సో తనుజకి సమానంగా రావడం కూడా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే నేను లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూస్తాను, తనుజకి పాజిటివిటీ ఎంత ఉందంటే కొన్ని పోల్స్లో 4 లక్షలు 5 లక్షల ఓటింగ్ పడితే ఆ 5 లక్షలలో కూడా 60% తనుజకి పాజిటివ్ ఓటింగ్ పడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లలో తనుజతో సమానంగా సేమ్, అంటే ఇంతమంది ఉండగా కూడా 18% డబుల్ డిజిట్ కొట్టడం, అది 18% కొట్టడం అంటే మామూలు ముచ్చట కాదు. కళ్యాణ్ చాలా ఎక్కడికి పోయాడు. అండ్ దీనిలో పెద్ద థియరీ ఉందబ్బా. ఇక్కడ చూడండి, డిమాండ్ పవన్ రీతుతో ఉంటాడు, రీతుతో ఉండడం వల్ల రీతుకున్న నెగిటివిటీ డిమాండ్ పవన్కి అంటుతుంది. అంటే రీతుకున్న నెగిటివిటీ అంటే ఇప్పుడు స్ట్రాటజీ చేసింది భయ్ నిన్న నైట్, ఆ గేమ్లో ఆ స్ట్రాటజీ పెద్ద అటర్ ఫ్లాప్. ఎవరు దాని గురించి మళ్ళీ ఇంకా ఆర్గ్యూ, అండ్ బిగ్ బాస్ మామ చెప్పినాక కూడా దాని మీద ఆర్గ్యూ, చెత్త ఆర్గ్యుమెంట్ కదా. దీని అన్నిటికి కారణం ఏంటిది, అసలు అలా టీము నెగిటివ్గా ఆడిందంటే దానికి కారణం ఎవరు, రీతు. మామూలుగా అయితే డిమాండ్ పవన్ అంత నెగిటివ్గా ఆడే ప్రయత్నం చేయడు, చాలా పాజిటివ్గా ఆడడానికి ట్రై చేస్తాడు, సంచాలకంగా ఉన్నా కానీ మ్యాక్సిమం ఫేర్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఒక కళ్యాణ్ విషయంలో మాత్రం కొంచెం గర్జ్ పెట్టుకున్నాడు చేసింది, కానీ మామూలు టైంలో అయితే అందరికీ తల్లి బిడ్డ న్యాయం అన్నట్టుగానే ఉంటాడు మనిషి. టాస్కులు కూడా 100% ఇస్తాడు, ఫిజికల్గా కూడా 100% ఇస్తాడు. సో ఒక్క రీతు ఉండడం వల్ల డిమాండ్ పవన్ గేమ్ కొంత నెగిటివ్ సైడ్కి పోతుంది, అంటే విలనిజం అనే కైండ్ ఆఫ్ థింగ్లో పోతుంది. హీరోయిజం కిందకి ఏంటంటే కళ్యాణ్ లాంటి వాళ్ళు పోతున్నారు. కళ్యాణ్ తనుజతో ఉండలేడు, అంటే తనుజ ఎక్కడి వరకు, అంటే ఒక లిమిట్, ఒక బార్డర్, అక్కడి వరకు ఆపి మళ్ళీ దూరం పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి కళ్యాణ్ తనుజది నెగిటివ్గా పోతలేదు. రీతు డిమాండ్ ఏంటంటే, అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే కళ్యాణ్ కంటే డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఒక అమ్మాయికి నిలుచున్నాడు. కళ్యాణ్ స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి ఎవరు దొరుకుతారా అని చెప్పి చూస్తా ఉన్నాడు, గాలాలు ఎత్తా ఉన్నాడు, ఏ చేప చిక్కుతుందని, ఎత్తండి ఏది చిక్కలేదు బేసిక్గా. సో కానీ రీతుకున్న బయట నెగిటివిటీ కావచ్చు, లోపల నెగిటివిటీ కావచ్చు, రకరకాల నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఈ స్ట్రాటజీలు కావచ్చు, అన్నీ నెగిటివ్ అయిపోయి అది డిమాండ్ పవన్ గట్టిగా అంటుకుంది. అండ్ కళ్యాణ్ని మొన్న రీతు కోసం తీసేసుడు, అండ్ రీతు కోసం అని చెప్పినా రీతు కోసం లేకపోయినా కానీ తీసేయడము, మెల్లగా లోపల కోల్డ్ వార్, కళ్యాణ్ అంటే నచ్చకపోవడం డిమాండ్ పవన్కి, ఇవన్నీ కూడా కళ్యాణ్ని నెగిటివ్గా చూపిస్తుంటే, అండ్ కళ్యాణ్కి సంబంధించిన నెగిటివ్ ఫుటేజ్ని ఎపిసోడ్లో ఈజీగా బిగ్ బాస్ మనం లేపేసి పాజిటివ్ చేస్తుండు. మీకు అర్థమైందా? ఈరోజు కూడా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో కళ్యాణ్కి తనుజకి మధ్యలో అలకలు, ముచ్చట్లు, కళ్ళల్లో కాలు పెట్టుకొని చూసుకున్నాడు, అవన్నీ లేపేసిండు. అండ్ ఈరోజు మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ఎవరికి వాళ్ళకి బయట లవర్స్ ఉన్నారు అనే కైండ్ ఆఫ్ థింగ్ని ఎస్టాబ్లిష్ చేసిరు. అంత రౌండ్ సిట్టింగ్ వేసి మాట్లాడుకున్నప్పుడు కానీ క్యాజువల్గా కానీ అందరికీ వాళ్ళ లైఫ్లు బయట ఉన్నాయి, ఇక్కడ మాత్రం డ్రామా ఆడుతున్నారు అనేది చూపించడానికి ప్రయత్నం కూడా చేసేసారు. అంటే వాళ్ళు మామూలుగా చేసిరు, అది మనకు అనిపించింది. రైట్. సో ఇదంతా స్టోరీ ఉందబ్బా బిహైండ్. బిగ్ బాస్ మామ సపోర్ట్ ఉంది. అండ్ ఒకటి చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఆ పెడెస్టిల్ మీద మేకులు కొట్టి ఇమ్యూనిటీ దానిలో కళ్యాణ్ చాలా ఫాస్ట్గా వచ్చిండు. అంటే నిజం చెప్పుకోవాలంటే ఇమాన్యుల్ కంటే ఫస్ట్ వచ్చింది కళ్యాణే. కానీ కళ్యాణ్ మేక్ కొడితే అక్కడ స్పార్కిల్ రాలే, స్పార్కిల్ వస్తేనే ముందుకు పోవాలి, ఆ నిప్పు అయిపోయిన తర్వాత నీరు కాడికి పోవాలని ఉంది కదా. సో అక్కడ స్పార్కిల్ వస్తే ఈజీగా కళ్యాణే ముందరికి పోయేటోడు, ఇమ్యూనిటీ సంపాదించేటాడు. ఇమ్యూనిటీ సంపాదిస్తే ఏమొస్తుంది,
ఇమ్యూనిటీ సంపాదిస్తే ఓట్లలో అంటే నామినేషన్లో ఉండడు, తన పవర్ ఏంటో తెలియదు అండ్ పైకి వెళ్ళి తనకు పాజిటివిటీ రాదు, ఇమ్యూనిటీ రాలేదు, అయ్యో ఇంత కష్టపడ్డ ఆటగానికి ఆల్రెడీ క్యాప్టెన్సీ రాలేదంటే ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా రాలేదు అని ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఇమాన్యుల్ కళ్యాణ్ ఈక్వల్గా కష్టపడ్డారు, ఈక్వల్ తోపులు ఈక్వల్ తురుములు, కానీ కళ్యాణ్కి సింపతి వచ్చింది. ఎందుకంటే ఇమాన్యుల్కి వద్దన్నా ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఏదైనా స్కెచ్ చేసినా ఏకపోయినా మనోడు ఎట్నో అంటే సర్వైవ్ కాగలుగుతాడు, ఏదో రకంగా ఎంటర్టైన్ చేసినా లాంగ్ రన్ ఉంటాడు. అదే కళ్యాణ్ని హీరో చేద్దాం అని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయినప్పుడు ఏం చేయాలి, నష్టపరచాలి. ఎప్పుడన్నా అయ్యో అనే సిచ్యువేషన్ రావాలి. అంత కష్టపడ్డారు రా, సూపర్ ప్లేయర్ రా, పాపం క్యాప్టెన్సీ రాలేదు, అనవసరంగా డిమాండ్ తీసేసిండు, డిమాండ్ అవుతాడు, నెగిటివ్ అవుతాడు, కళ్యాణ్ పాజిటివ్ అవుతాడు. మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఇమ్యూనిటీ సంపాదించడానికి, ఇమాన్యుల్ కూడా కష్టపడ్డాడు అండ్ కళ్యాణ్ కూడా కష్టపడ్డాడు. కానీ కళ్యాణ్ ఫస్ట్ వచ్చినా కానీ పాపం కొట్టినా కానీ ఆ స్పార్క్ రాక ఆగిపోయాడు. అయ్యో అయిపోయాయి, సింపతి వర్కౌట్ అయిపోద్ది. ఇమాన్యుల్కి చెడ్డ పేరు రాదు, కళ్యాణ్కి పాజిటివిటీ వస్తుంది. ఇట్లా కలిపేసి కొంత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బిల్డ్ చేస్తూ వచ్చిండు, నెగిటివ్ ఫుటేజ్ని కవర్ చేసుకుంటూ వచ్చిండు. సో ఇవన్నీ ప్లస్ అయ్యి అయ్యో అంటే ఒకప్పుడు అబ్బా ఇతను ఎందుకు వస్తాండ్రా, అయ్యో ఫ్రేమ్లో కనబడితే అబ్బా ఏదో పులిహోర కంటాడు, చేతులు పడతాడు, కాళ్ళు పడతాడు, ఇదే పని మీద ఉంటాడు అన్న కంటెస్టెంట్ దగ్గర నుంచి ఇప్పుడు అయ్యో అతను గెలిస్తే బాగుండు, ఆయన క్యాప్టెన్సీ వస్తే బాగుండు, ఆయనకి ఏంటంటే ఇమ్యూనిటీ వస్తే బాగుండు, రాలేదు కనీసం మనం ఓటేద్దాం అనే సింపతి వచ్చింది. దాంతో సంపుడు చంపారు. తనుజాతో పోటీ పడేంత ఓటింగ్ వచ్చింది, డబల్ డిజిట్ 18% ఓటింగ్. నెక్స్ట్ సంజన గారికి నిన్నటి ఎపిసోడ్ తర్వాత పాజిటివిటీ వచ్చింది. యాక్చువల్లీ సంజన గారి పొజిషన్ ఎక్కడ ఉండంటే తనుజ, కళ్యాణ్, సుమన్ శెట్టి అన్న, శ్రీజ, ఆ తర్వాత సంజన ఉండే. అటువంటి సంజన జుబని 2 స్టెప్పులు ఎక్కి మీదికి పోయి 13% ఓటింగ్ తోటి సంజన గారు టాప్ 3లో కనబడుతున్నారు. అది జస్ట్ బికాజ్ ఆఫ్ నిన్న టాస్క్లో అంతా బాగా ఆడిన తర్వాత ఒక రకమైన పనిష్మెంట్, అందరూ ఫౌల్ చేసినందుకు అందరికీ కలిపి పనిష్మెంట్లో ఆమె బాధితురాలు అవ్వడము, అఫ్కోర్స్ ఆమె పాయింట్స్ తీయకపోయినా ఆమెకు రావాల్సిన 100 పాయింట్స్ రాకపోవడము, ఆమె బాధపడడం, ఏడవడం, ఈ ఓటమిని చూసి 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 మైండ్ పనిచేయట్లేదురా, అసలు ఇలా ఓడిపోయే చోట ఉండబుద్ధి కావట్లేదురా, అసలు గివప్ ఇచ్చేటట్టు అయిపోతుంది అన్న సెన్స్లో మాట్లాడింది కదా. సో అదంతా కూడా జనాలకు కనెక్ట్ అయింది. అక్కడ ఏం జరిగింది అనేది అంతా కూడా జనాలకు కనెక్ట్ అవ్వడంతో ఓటింగ్ పడ్డది, ముందరికి వచ్చింది. ఇవాళ కూడా అట్లాంటిది ఒక 2 సిచ్యువేషన్లు పడితే కనుక సంజన గారికి టమ్మని పైకి పోతుంది. ఇక్కడ సంజనకి ఓటింగ్ పడిందా, వెరీ నైస్ ఓటింగ్ కదా. అంటే సంజనతో పాటుగా ఇంకొక అమ్మాయికి కూడా, ఇంకొక పర్సన్ కూడా అన్యాయం జరిగింది. వాళ్ళు ఎవరు, ఫ్లోరా కూడా ఓటింగ్ పెరుగుతుంది కదా. నిన్నటిదాకా ఫ్లోరా ఎక్కడుంది, బాటంలో ఉంది, కింద అన్ని పోల్స్లో బాటంలో ఉంది. సరే ఫ్లోరా గారి గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్లో ఉన్న సుమన్ అన్న 12% ఓటింగ్ తోటి వెరీ నైస్. అన్నకి రంది లేదబ్బా, ఇంకో 3-4 వారాల వరకు కూడా, ఇంకో 3 వారాలన్నా రంది లేదు సుమన్ అన్నకి. 12% ఓటింగ్ తోటి ఉంది. అండ్ సుమన్ అన్న పెట్టే ఎఫర్ట్స్ సుమన్ అన్న పెడతాడు, కానీ మరీ ఫిజికల్ టాస్క్లో ఇసుకం వేయాలంటే ఆయనతో ఎడికెళ్ళేది కాదు కదా. సో సుమన్ అన్న 12%. అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది శ్రీజ 11% తోటి. శ్రీజకి ఇవాళ ఏం పాజిటివ్ ఎపిసోడ్ కాదు, అంటే నిన్న నైట్ ఏం పాజిటివ్ ఎపిసోడ్ కాదు. ఈరోజు ఏమైనా పడేది కూడా పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది, చూడాలి ఏం జరుగుతుందో. శ్రీజకి అట్లా వస్తా బగాలి లేక బిస్మని పాల మీద పొంగలేక పొంగుతుంది, తర్వాత పడిపోతుంది. ఇప్పుడు కళ్యాణ్కి చూడండి 1 వీక్ అంతా జరిగింది, ఇప్పుడు ఈ వీక్ అంతా కూడా ఎంతో కొంత పాజిటివ్. అంటే ఇవాళ అన్యాయంగా తీసేసిరేమో ఇమాన్యుల్, ఇట్లా పెట్టే దానిలో అందరికీ పెట్టారు కదా అని అంటాం, కానీ మనం చూసే యాంగిల్ వేరు, అక్కడ క్లోజ్గా చూసే యాంగిల్ వేరు. ఆల్రెడీ లైవ్ చూస్తే కనుక లైవ్లో ఒక 10 సార్లు చెప్పిండు, ఫౌల్ అవుతుంది చూసుకో తీసేస్తా. అఫ్కోర్స్ ఎపిసోడ్లో కూడా ఉంచారు, అదంతా తీసేస్తా చెప్తున్నాం, ముందే చెప్తున్నాను, రాంగ్ అవుతుంది, నువ్వు మొత్తం బాడీతో ఆపుతున్నావు, చేతులతో ఆపుతున్నావు, మిగతా వాళ్ళు చేతులతో ఆపుతున్నారు, అక్కడ డిమ్ముని చూడు, డిమాండ్ పవన్ని చూడు, ఇడిదిక్కు బరినన్నని చూడు, చేతులతో ఆపుతున్నారు అంటే వాళ్ళు అంగుతారు అని ఈయన అంగుతాడు. సో ఇన్నిసార్లు చెప్పినా కానీ ఇంటలేవు కాబట్టి అవుట్ అని చెప్పి గేమ్లోకి వెళ్ళి అవుట్, అది కూడా ప్లస్ కళ్యాణ్కి. కానీ అక్కడ ఇమాన్యుల్ దేని తప్పలేదు. సో శ్రీజాకి స్కోప్ దొరికినా కానీ పెద్దగా అంటే అంత పవర్ఫుల్ స్కోప్ దొరకలేదు, కాబట్టి ఈ ప్లేస్లో ఉంది. కానీ ఇంకా మంచిగా ఆడి స్కోప్ దొరికితే కనుక ముందుకు పోతుంది ఖచ్చితంగా. గేమ్స్ పరంగా అయితే ఇచ్చి పడేస్తుంది అబ్బా శ్రీజ. సో శ్రీజకి 11% ఓటింగ్. ఆ తర్వాత భరణి అన్నకి 8% ఓటింగ్ ఉంది. భరణి అన్నది పెరుగుతలేదబ్బా, అక్కడ ఆగిపోయింది అంతే. ఈ రిలేషన్స్ నాన్న ఇవన్నీ కూడా నెగిటివే, ఆయనకి పాజిటివ్ కాదు నేను చెప్పాలంటే. ఇప్పుడు అర్థం చేసుకుంటాం, మనం కూడా అర్థం చేసుకుని మెల్లమెల్లగా బర్నీ అన్న ఎస్ ఇతను ఈ క్యారెక్టర్ ఇంతే, ఇతను ఇట్నే ఉంటాడు గింతే అని మనకి పూర్తి స్థాయి ఎస్టాబ్లిష్మెంట్ పడ్డ తర్వాత ఆయన ఏం చేసినా కానీ పెద్ద తప్పు కనిపించదు. కాకపోతే ఈ బంధాల వల్ల ఆయనకి ఏమైతే డ్యామేజ్ అవుతుంది, ఇది పక్కా 100%. సో 8% తోటి ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్లో దివ్య కూడా లేదు, ఫ్లోరా వచ్చింది. ఇది హైలైట్. ఫ్లోరాకి 6% ఓటింగ్ పడుతుంది. హైలైట్ అంటే హైలైట్ తెలుసా, బాటంలో 5% ఓటింగ్ పడడం కూడా గగనం, 4 పాయింట్ చేంజ్ అట్లా ఉన్న పర్సన్ సడన్గా 5%కి వచ్చింది. బికాజ్ ఆఫ్ టాస్క్ న్యాయంగా ఆడిర్రు,
న్యాయానికి వచ్చిన గుర్తింపు ఇది. న్యాయంగా ఆడినా కానీ ఓడిపోయారు. అది ఓడిపోలేదు కానీ ఓడిపోయారు. అందరి వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఇద్దరికి వర్తించినాయి, సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి. బాటం నుంచి వెళ్ళి ముగ్గురిని తొక్కేసుకుంటూ మీదకి వచ్చింది. రైట్, ఇక కిందున్న ముగ్గురు ఎవరంటే దివ్యనిఖిత, డిమాన్ పవన్, రీతు. డిమాన్కి చెప్తున్నా కదా, డిమాన్ ఈ పొజిషన్ కాదు, డిమాన్ కళ్యాణ్తో కొట్లాడాల్సిన పొజిషన్. కానీ ఇప్పుడు డిమాన్ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల డిమాన్ కూడా లీస్ట్లోకి వచ్చిండు. ఇవాళ ఇంతమంది స్ట్రాటజీ రీతు పంచాయతీ పెట్టింది, శ్రీజ పంచాయతీ పెట్టింది. కానీ ఇప్పుడు మరి దానివల్ల డిమాండ్ కూడా నష్టమే కదా. సో డిమాండ్కి 5%, రీతుకి 5% అండ్ దివ్యనికిత కూడా 5%, ముగ్గురికి సేమ్ దాదాపు ఈక్వల్. అంటే పాయింట్స్లో మళ్ళీ డిఫరెన్స్ 5 పాయింట్ చేంజ్ అట్లా ఆ టైప్లో ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇలా ముగ్గురిటి నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మీరేమంటారు? డిమాండ్ పవన్ ఎలిమినేషన్ కారు కూడా రీతునా లేదంటే దివ్యానా, లేదు మీ మనసులో ఏముంది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేను ఎందుకు స్టార్టింగ్లో రాసే ఉంటే అంతా ఇంత అందేనండి, మరి ఆశే ఉంటే అంతా సొంతం అయ్యానండి అని ఎందుకన్నా అంటే, ఫ్లోరా గారు రాసింది ఆమెకి అంతే. బిగ్ బాస్ సీజన్ 9లో ఉండడానికి రాసి ఉన్నది, పెట్టి పుట్టింది అంతే. లేకపోతే ప్రతి వారం ఆమె పోతుందని ఆమె అనుకొని బట్టలు చదువుకున్న తర్వాత కూడా ఆమె పోకుండా ఆగిపోతుంది, వేరేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆమెనే మొన్న అన్నది, నాకంటే మనీష్ చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, మస్తు మాట్లాడతాడు, లాజిక్లు ఉంటాయి, గేమ్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. నాకంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ హరీష్, అట్లాంటిది హరీష్ వెళ్ళిపోయారు. హరీష్ గారు వాయిస్ బాగా పెడతారు, అట్లాంటిది హరీష్ గారు వెళ్ళిపోయారు. ఆయన గొడవ పెడతాడు, ఫైట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఎందుకున్నాను నాకు తెలుస్తుంది అని అంటే శ్రీజ అంటుంది అప్పుడు అన్నట్టు. లేదు అదంతా ఆడియన్స్ లవ్, అది నువ్వు అట్లా హ్యాపీగా ఫీల్ కావాలని చెప్పి మాట్లాడుతుంది. సో అట్లా రాను రాను అంటే గ్రహ కూటములన్నీ ఒక లైన్లోకి చేరి ఫ్లోరా గారిని సేవ్ చేసేటట్టు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోరా గారు న్యాయంగా ఆడారు గేమ్, అంతే, దట్స్ జెన్యూన్. అది ఫ్లోరా గారికి 1% డిఫరెన్స్ ఉంది, అది ఎప్పుడన్నా మారచ్చు. కానీ చెప్తున్నా మంచి పొజిషన్గా వచ్చేసారు. నలుగురికంటే అంటే ముగ్గురికంటే మీద ఉన్నారంటే మామూలు ముచ్చట కాదు కదా. చూద్దాం ఈ వీక్ ఏం జరుగుతుందో. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నాకు అదే గుర్తొస్తుంది అబ్బా, ఇది ఫ్లోరా గారు నక్కని తొక్కి రాలే, నక్కని నవ్వులు మింగొచ్చారు. అది సరే. ఇది మన వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి. నేను అసలు వెబ్సైట్ గురించి ఎప్పుడే మర్చిపోతున్నా, www.swatipikils.com. ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేసి మీకు ఏదైనా ఫుడ్ ఐటమ్ నచ్చితే కనుక ఒక 1/2 కిలో ఆర్డర్ పెట్టుకోరి. అది టేస్ట్ చేసి అది బాగా అనిపిస్తే కనుక మళ్ళీ ఆర్డర్ పెట్టుకోరు. ఓకేనా? నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, వెజ్ పికిల్స్ ఉన్నాయి, అండ్ స్నాక్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. ఓకేనా? అంటా టెక్కే టాటా బై బై. ఎన్నిసార్లు చెప్తారా నాయన అంటారా, ఏదో ఒకటి గుర్తొస్తాను చెప్పే పప్పులా. రైట్, బాయ్.